హైదరాబాద్ ను కుమ్మేస్తోంది భారీ వర్షం. హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే భారీ శబ్దంతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. నిమిషానికి కూడా వర్ష తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ తో పాటు అమీర్పేట్, యూసుఫ్గూడ తదితర ప్రాంతాల్లో అంటే హైదరాబాద్లో ప్రతి చోట కూడా వర్షపాతం నమోదైంది. మొత్తం కూడా ఆఫీస్ లాగౌట్ సమయం కావడం వల్ల అందరూ కూడా రోడ్లపైకి వచ్చే టైం కావడంతో మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి. ఒక్కసారిగా దాదాపుగా చిన్న పాటి వర్షానికే రోడ్లంతా కూడా చెరువులు అయిపోతున్న పరిస్థితిలో దాదాపు అరగంటలోనే ఎక్కువ మోతాదులో వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో రోడ్లపైన ఉన్న వాహనాలన్నీ కూడా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇళ్లలో, అలాగే ఆఫీసుల్లో ఉన్న వాళ్ళు ఆఫీస్లోనే ఉండడం చాలా సురక్షితం. ఎందుకంటే బయటకి రావద్దు అంటూ కూడా ఇప్పటికే అధికారులు, హైడ్రా కూడా విజ్ఞప్తి చేస్తోంది. సో దాదాపు అంటే అరగంట నుంచి 40 నిమిషాల మధ్యలో కూడా ఈ వర్షం మొదలైన కాసేపటికే తీవ్రత కూడా పెరుగుతూ వచ్చింది. నిమిషానికి కూడా వర్ష తీవ్రత పెరుగుతూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. సో రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి. మనం హైదరాబాద్లో ఏ ప్లేస్లో చూసుకున్నా సరే రోడ్లన్నీ కూడా వరదలు పారుతుంది, చెరువులను తలపిస్తోంది. సో వాహనాలతో బయటకు వస్తే కనుక మీరు వాహనాల్లోనే ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి, అత్యవసరమైతే కూడా బయటకు రావద్దు అని చెప్పి ఇప్పుడు హైడ్రా విజ్ఞప్తి చేస్తోంది. అధికారులు కూడా ఎక్కడికక్కడ జాగ్రత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు జాగ్రత్తలు పాటించాలి అంటూ కూడా సూచనలు చేస్తున్నారు. నాలాలు ఉప్పొంగి పొర్లి పరిస్థితి అయితే ఏర్పడుతోంది. సో హైదరాబాద్లో కాసేపటి క్రితమే మొదలైన వర్షపాతం నిమిషానికి కూడా తీవ్రత పెరుగుతూ రోడ్లన్నీ కూడా చెరువులను తరపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎవరు కూడా బయటకు రావద్దు. ఇళ్లలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆఫీసులో ఉన్న వాళ్ళు కావచ్చు, లాగౌట్ అయిపోయినా సరే ఈ టైంలో మీరు బయటకు వస్తే కనుక రోడ్ల మీద ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఒక 2 గంటల పాటు కూడా ఇదే రకమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా హైదరాబాద్కి వాతావరణ శాఖ సూచనలు చేసింది. సో ఈ నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పడొద్దు అంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ అయిపోయింది. టాప్లో పోతాను సార్ అయిపోయింది. హైదరాబాద్ ను మళ్లీ భారీ వర్షం కమ్మేస్తోంది. హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే భారీ శబ్దంతో కూడిన ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతోంది. వర్ష తీవ్రత కూడా నిమిషానికి కూడా పెరుగుతోంది. అటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్ లో అయితే వాగుల్లా మారిపోయాయి రోడ్లు. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, ఫిలిం నగర్ లో వర్షం దంచుకొడుతోంది. యూసుఫ్గూడ, సనత్ నగర్, కృష్ణానగర్ లో కూడా వాన బీభత్సం సృష్టిస్తోంది. పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ లో భారీ వర్షం పడుతోంది. సోమాజిగూడ నుంచి పంజాగుట్ట వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరో 2-3 గంటల పాటు ఇదే వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. డిఆర్ఎఫ్ అలాగే హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బందిని కూడా అధికారులు అలర్ట్ చేశారు. తక్కువ సమయంలోనే ఎక్కువ మోతాదులో ఈ వర్షం కురుస్తుండటంతో కిలోమీటర్ల మేర రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఓవైపు వర్షం కావడం, మరోవైపు ట్రాఫిక్ జామ్తో ఇక్కట్లు పడుతున్నారు వాహనదారులు. ప్రజలు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దంటూ అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఆఫీసుల నుంచి అప్పుడే బయటకు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి కాసేపట్లో మరికొన్ని ప్రాంతాల్లో
కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దు, అలాగే ఆఫీసుల నుంచి కూడా బయటకు రావద్దు. ఎక్కడ వాళ్ళు అక్కడే జాగ్రత్తగా ఉండండి. మీరు లోపల ఉంటేనే సురక్షితం అంటూ హైడ్రా అలాగే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ వర్షపాతం మరో 2 గంటల పాటు ఇదే విధిగా కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సో ప్రజలు ఎవ్వరు కూడా బయటకు రావద్దు. అలాగే రోడ్లపైన కూడా ట్రాఫిక్ జామ్ కిలోమీటర్ల మేర నిలిచిపోతుంది. ఏ రోడ్లో చూసినా కూడా వాగులు చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు. హైదరాబాద్ అంతా కూడా ఇప్పుడు కురిసిన వర్షానికి మొత్తం చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి లాగౌట్ అయిపోయినా సరే ఆఫీసుల నుంచి ఎవరు కూడా బయటకు రావద్దు, ఆఫీసుల్లోనే ఉండండి. రోడ్లపైనకి వస్తే కనుక ఓవైపు ట్రాఫిక్ జామ్, మరోవైపు వాహనాలు కూడా ఎక్కడ ఇరుక్కుపోతాయో తెలియని పరిస్థితి. నాలాలు కుంటలు కూడా ఎక్కడ ఓపెన్ అయిపోయినాయో, ఎక్కడ డ్రైనేజ్ కూడా పొంగి పొర్లుతుందో ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్లో ఎటు చూసినా సరే భారీ వర్షం కురుస్తోంది, కుంభవృష్టి వాన పడుతోంది. ఇప్పటికే హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. సో ఎవరు కూడా ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దు. అలాగే ఆఫీసుల నుంచి లాగౌట్ అయ్యి బయటకు వచ్చే సమయం కాబట్టి వాళ్ళు కూడా ఎవరు రోడ్లపైకి రావద్దు అంటూ కూడా హైడ్రా అలాగే అధికారులు కూడా జాగ్రత్తలు పాటించాలి అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకసారి మీరు ఎన్టీవీ స్క్రీన్ చూస్తే కనుక మనకు అర్థమవుతోంది క్లియర్గా. ఎక్కడ చూసినా సరే కాసేపటి క్రితమే కురిసిన వర్షానికే రోడ్లన్నీ కూడా చెరువులను, వాగులను తలపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ రోడ్లపైన వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది. సో ఎవరు కూడా బయటకు రావద్దు అంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా వీటిని విని పాటించాలని కూడా కోరుకుంటున్నారు. అలాగే వర్షం అంటే స్టార్ట్ అయిన ఒక అరగంటలోనే మొత్తం సిటీ మొత్తం కూడా చెరువులను తలపిస్తోంది, వాగుల్లాగా పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. సో దీనికి సంబంధించి మరి కాసేపట్లో కురిసిన వర్షానికే ఇదే తీవ్రతతో ఇంకొక 2-3 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దు, ఎక్కడ వాళ్ళు అక్కడే సురక్షితంగా ఉండండి అని చెప్తున్నారు. ఇటు బంజర్ హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, అటు గచ్చిబౌలి, నానక్రామ్గూడ, అంటే ఏ ప్లేస్ చూసుకున్నా సరే హైదరాబాద్ మొత్తం కూడా వర్షం తీవ్రత ఇదే రేంజ్లో పడుతుంది. భయంకరమైన శబ్దాలతో, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. మరోవైపు ఈ వర్షానికి రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దు, ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇళ్లలోగే ఉండండి, ఆఫీసులో ఉన్న వాళ్ళు కూడా లాగౌట్ చేసి బయటకు రావద్దు అంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు.